నా పేరు వెంకటసాయి ప్రసాద్ కోటిపల్లి, ఎల్బీనగర్ ఇన్ఛార్జి, జనసేన పార్టీ కాపు సంఘం. ఇప్పుడు 11వ ఆవిర్భావ దినోత్సవంగా ప్రజలకి ఏం తెలియపరచాలనుకుంటున్నారు మీరు? ముందుగా మనమందరం, మేము అందరం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలుపుతూ, వారు వ్యవస్థాపకరించినటువంటి జనసేన పార్టీ ద్వారా మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈరోజు మార్చి 14 జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాజరైన వారికి, జన సైనికులకు, వీర మహిళలకు, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్సుమాంజలు, నమస్కారములు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ పొత్తు అనేది ఎలా ఉండబోతుంది? ముందుగా ఆల్రెడీ పొత్తు కుదిరింది. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా 3 పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ పొత్తు పెట్టడం వల్ల చాలా వాటికి ఏమంటున్నారు అంటే, జగన్ గారికి భయపడేసి వ్యతిరేకంగా 3 పార్టీలు కలిసేసి వస్తున్నాయి అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అదే ఆ మాట చాలా అసమంజసం, అబద్ధం. ఆయనకి పొత్తులో వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి. అందుకనే ఎదుటి వాళ్ళని, ప్రతిపక్షాన్ని ఉమ్మడిగా 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తుంటే ఆయన ద్వేషంతో ఆ మాట అన్నాడు తప్ప ఆయన ప్రజానీకానికి ఎటువంటిది లేదు. ప్రజానీకానికి పొత్తు కుదరటమే మంచిది, పొత్తుగా వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేయటమే సమంజసం అని చెప్పేసి సమస్త ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్లస్ ప్రజానీకం కూడా సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే చాలా వాటికి జనసైనికులు ఏమంటున్నారు అంటే, అనుకున్నన్ని సీట్లు రాలేదని చెప్పేసి కొంచెం నిరాశపడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. జన సైనికులు, వీర మహిళలు జనసేన పార్టీకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వార్త. అది అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా ఒక జనసేన పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా వీర మహిళలకి, నాయకులకి, కార్యకర్తలకి నేను తెలియజేయటది ఏమనగా, మన వ్యవస్థాపక అధినేత గవర్నీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మనం పనిచేయాలి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసము, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల కోసమే నిర్ణయం తీసుకుంటారు. కనుక మనకి ఎటువంటి ఇబ్బందులున్నా దాన్ని తోసిపుచ్చి కళ్యాణ్ గారి బాటలో నడవటం, ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వటం మన తక్షణ కర్తవ్యం.